హలో ఎవ్రీవన్. ఈ వ్లాగ్ అయితే సూపర్ డూపర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి వీడియోస్ అద్దరు కొట్టేస్తాను. ఎందుకు ఏంటి అంటారా? అమ్మ వాళ్ళు అయితే నేను నైట్ స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ అయితే వచ్చేసారనమాట. చూసారండి, అక్క వాళ్ళ పాప అండ్ చెల్లి, పిన్ని వాళ్ళ బాబు అండ్ అమ్మ అయితే వచ్చారు ఊరి నుంచి. ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. మా తమ్ముడైతే మొయ్యలేక మోసుకొస్తున్నారనమాట బ్యాగ్. మరి మా పిన్ని ఏం పెట్టి పంపించిందో నాకైతే అర్థం కాలేదు. ఓపెన్ చేస్తాకని తెలియదు. ఓపెన్ చేసే వీడియో మొత్తం అయితే ఈ వ్లాగ్ అయితే ఉంటుంది అనమాట. అమ్మ వాళ్ళు వచ్చిందంతా ఒక డే అయితే వ్లాగ్ చేశాను. ఇంకా రాగానే ఎర్లీ మార్నింగ్ వీళ్ళు వచ్చింది 5:30కి వచ్చారనమాట. ఇంకా వాటర్ అయితే తాగేసి ఎవరికంటే కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి నుంచున్నారు. బట్ అమ్మ కూతురులకి అయితే అలా ఏం కాదు కదండి. వచ్చినగానే ముచ్చట్లు అయితే పెట్టేసుకోవాలి కదా. ఇంకా నేనైతే అమ్మ ఏం తెచ్చిందని ఓపెన్ చేసి చూస్తున్నాము. అమ్మ అయితే పీతలు, ఫిష్, ఫ్రాన్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇది తీసుకొచ్చింది. అండ్ ఇవన్నీ అయితే ముందు సర్దేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాము. వీళ్ళు వచ్చింది ట్రైన్ కాబట్టి, ట్రైన్లో కూలింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకా తమ్ముడు అండ్ అక్క వాళ్ళ పాపని అయితే కూర్చొని మాట్లాడుకున్నాం. జర్నీ ఎలా జరిగింది ఏంటి అంతా ఓకేనా అంటే ఓకే అని చెప్తున్నాను. నాకైతే ఫుల్ హ్యాపీ. ఇంక ఇక్కడైతే 6 అయితే అయిపోయింది టైం ఇప్పుడు. ఇక్కడ మనం మా వారికి అయితే క్యారెస్ కట్టాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ నా డే రొటీన్ అనమాట ఇది. ఇక్కడ క్యారెస్ కట్టడానికి అయితే కుకింగ్ చేయాలి. ఫస్ట్ రైస్ పెట్టేసి ఆ రోజు కర్రీ వచ్చేసి, ఇంకా ఆ రోజు వాళ్ళు వచ్చింది వెన్స్డే కాబట్టి నాన్ వెజ్ అయితే ఇంట్లో వెన్స్డే నాన్ వెజ్ ఉండవన్నమాట. సో ఇంకా అందుకే చామదుంపల పులుసుకి అయితే పెట్టేశాను. అంటే ఫస్ట్ రైస్, కర్రీ అండ్ మా వారికి అయితే డైలీ రాగిజావ అయితే కంపల్సరీ ఇస్తానమాట. ఒక బాటిల్లో అయితే వేసి పంపించేస్తాను. ఆఫీస్లో అయితే ఇంకా తాగుతారు. అమ్మ కోసం అయితే ఇక్కడ టీ పెట్టేస్తున్నాను. ఇంకా 1 by 1 అన్ని పనులు అయితే జరిగిపోతున్నాయి. ఎర్లీ మార్నింగ్ పని అయిపోతే ఈ ఎండాకాలంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో. బట్ అది క్యారేజ్ కాబట్టి ఇంకా ఇదిగా అనమాట. ఇంకా మన చామదుంపల కూర కూడా అయిపోవచ్చేసింది. ఈ కూర ఫస్ట్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదండి. అత్తయ్య వాళ్ళు అయితే అలవాటు చేశారు. మ్యారేజ్ అయ్యాక అత్తయ్య అయితే ఈ కూరను అసలు అద్దుర్స్ అనమాట. సూపర్గా వండుతారు. ఇంకా నేను అత్తయ్య దగ్గర అయితే చూసి నేర్చుకున్నాను అనమాట. కర్రీ సేమ్ అలాగే వండుదామని. బట్ అత్తయ్యలాగైతే వండలేనులే అండి. ఇంకా క్యారెస్ కూడా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మా వారికి రైస్ పెట్టేసా కదా, ప్లేట్లో వేసి అయితే ఫస్ట్ దాన్ని చల్లరపరుస్తాను అనమాట. ఇంకా రైస్ పెట్టేసి ఇంకా కర్రీ కూడా వేసేసి రాగిజావ బాటిల్ అనమాట ఇది 3 అయితే ప్యాక్ చేసి మా వారికి ఇచ్చేస్తే ఇంకా ఆయన తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా ఇది ఇక్కడ ఇవన్నీ అయ్యేపటికి 7:30 అయ్యింది అరౌండ్. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను అందరికీ టిఫిన్ మార్నింగే. ఇంకా వాళ్ళు ట్రైన్లో వచ్చారు కాబట్టి కాసేపు పడుకోమన్నారు అనమాట. పడుకున్నారు. ఇంకా పడుకొని వచ్చాక అయితే టిఫిన్ చేసేద్దాంలే అన్నట్టుగా ఇంకా చేస్తున్నాను అనమాట. ఇంకా అప్పుడే మా బుడ్డదైతే లేచింది. అమ్మ వాళ్ళు వచ్చారని బుడ్డదానికి అస్సలు తెలియదు. తెలిస్తే మామూలు హ్యాపీ అవ్వదు. ఇక్కడ వాయిస్ ఏనండి అది. అమ్మ వాళ్ళు వచ్చారంటే అసలు నమ్మట్లేదు అనమాట. ఎవరు వచ్చారు ఏంటంటే ఫస్ట్ చూసుకుంటుంది. ఇక్కడ అను వచ్చిందని మా చెల్లిని అను అని పిలిచిద్ది. అను పిన్ అయితే అనదనమాట. అసలు చిన్నపిల్లల మాటలు ఎంత క్యూట్గా ఉంటే మా బుడ్డిది ఎక్స్ప్రెషన్ చూసారు ఎలా ఇస్తుందో ఇక్కడ. ఫస్ట్ మా అమ్మ దగ్గరికి వెళ్ళిద్దాం అనుకున్నా కానీ లేదండి, వాళ్ళ అక్క దగ్గరికి అయితే వెళ్ళింది. అంటే మా అక్క వాళ్ళ పాప అనమాట చిరస్వి. తను ఎంత ఇష్టమో చూడండి, ఎలా కిస్ చేసేస్తుందో. ఎన్ని డేస్ అయిందో చూసి. ఇంకా అల్లరి కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఇద్దరిది మామూలుగా ఉంటుంది. ఇక్కడ ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళైతే అమ్మతో ఇంక ఇలా కాసేపు అయితే ముచ్చట్లు పెట్టేసింది అనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఇలా ఉండగానే మా తమ్ముడు వాళ్ళైతే లెగిసారు. అరౌండ్ అప్పటికి 8:30 అయింది టైం. ఇంకా టిఫిన్ వేస్తాయి కాబట్టి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. అంటే నైట్ ఎప్పుడో తింటారు కదా, సో అందుకు. ఇంకా మా బుడ్డది అక్క వాళ్ళ పాప అయితే ఫుల్గా ఆడుకుంటే ఇంకా అమ్మ అయితే ఇద్దరికి టిఫిన్ పెట్టేస్తుంది. ఇంక మా వారికి నైటే నేను ఇలా అన్నంలో పెరిగేసి అయితే పెడతానమాట. అది మార్నింగ్ అయితే తినేసి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు తెచ్చిన కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అండ్ వెజ్ నాన్ వెజ్ అయితే ఓపెన్ చేసేస్తాను అనమాట. ఓపెన్ చేసే వీడియో కూడా ఇందులో అయితే మిక్స్ చేసి చూపించేస్తాను. ఇంకా ఫస్ట్ అమ్మ వాళ్ళు తెచ్చిన వాటిలో అయితే కొన్ని గ్రాసరీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంక ఇది పండుగంటే ఆకుకూర అని చెప్పేసి ఉంటుంది కదా అండి, పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది. ఇంకా కొన్ని పీనట్స్, సుగంధ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. మా సైడ్ పచ్చిది తీస్తారనమాట. ఇవి కొన్ని మిల్క్ అనమాట. పుట్టింటి నుంచి కానీ అత్తారింటి కానీ వస్తాయి, ఈ ఒకటి వస్తాయి కదండి, అవి కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. ఎందుకో తెలియదు, ఆ ప్రేమ అయితే అలా ఉంటుంది. ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టారనమాట. నేను అన్నీ సర్దుతున్నాను అనమాట. ఏం తెచ్చారు ఏంటి అసలు అని చెప్పేసి అమ్మకు ఆల్రెడీ అడిగింది. నాకు ముందు రోజు ఏమైనా కావాలంటే ఏమీ వద్దు, అన్నీ తీసుకొచ్చారని చెప్పాను. అయినా సరే వీళ్ళు ఊరుకుంటారా అండి, ఊరుకోరయ్యే. ఇంకా ఇవి కొన్ని టెంకాయలు, నిమ్మకాయలు అయితే అసలు ఎన్ని ఉన్నాయో అండి ఇంట్లో లెక్క చేయనంత. ఈ సుగంధ అయితే సూపర్గా ఉంటుంది అసలు.
ఇంకా ఇవి పిన్ అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే కుట్టిందనమాట మా బొడ్డుదానికి అండ్ అక్క వాళ్ళ పాపకి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ఒక డ్రెస్ అయితే నేను వేసాను చూడండి ఎలా ఉందో బొడ్డుదానికి. మొత్తం ఫిట్గా సరిపోయింది. టైం వచ్చేసి అరౌండ్ ఇప్పుడు 11:30 అయ్యింది. అందరం కలిపి అయితే పక్కనే ఉన్న లేక్షర్ మాల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ డే అప్పుడే వచ్చారు కదా, సో ఇది నా మాల్కి తీసుకెళ్దామని చెప్పి లేక్షర్ మాల్ అయితే పక్కనే ఉంటే ఇంకా అక్కడికైతే తీసుకెళ్తున్నాను. వచ్చి టిఫిన్ అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేశాక మార్నింగ్ ఫ్రెష్ అయితే ఇంకా మాల్కి అయితే వచ్చేసాం అనమాట. మాల్ అనేది ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెట్రోకి అయితే అటాచ్ అయ్యి ఉంటుంది కదా, సో అటు నుంచి అయితే వెళ్ళాము. ఆల్రెడీ నేను లేక్షర్ మాల్ గురించి వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ, మీకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. సో ఇంకా ఈ మాల్లో అయితే ఇది ఫుల్ వీడియో అయితే ఏం తీయలేదు అనమాట. కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసాను అంతే, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేసేసాను కాబట్టి ఇంకా ఈ వీడియో అయితే అంతగా తీయలేదు నేను. అండ్ ఇక్కడ ఇంకా మా చెల్లి అండ్ బుడ్డిది తమ్ముడు అయితే వస్తున్నారు. బుడ్డదాని అయితే చెల్లి ఎత్తుకుంటే ఇంక బుడ్డోడు చూడండి ఎలా వస్తున్నాడు మా తమ్ముడు. అండ్ ఇక్కడ మాల్ చూసి అసలు షాక్ అనమాట. అక్క ఏంటి ఇన్ని ఉన్నాయి, అక్క ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎక్స్లేటర్ ఎంత బాగుందో, మాల్ ఫుల్ ఏసీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు. పిల్లలకి బట్టలు కానీ పెద్దవాళ్ళకి ఇలాగే ఉంటాయి డ్రెస్సెస్ అన్నీ కూడా. లేక్షర్ మాల్ వీడియో అయితే ఫుల్గా చూడండి, నా ఛానల్లో ఉంది కంపల్సరీగా. నేను కావాలని దీని కింద ట్యాగ్ అయితే చేస్తానమాట. ఇంకా బుడ్డదానికి బట్టలు ఏమైనా తీసుకుందామని ట్రై చేస్తే చూడండి, తనకు తానే సెలెక్ట్ చేసేసుకుంటుందంట. ఏం కావాలి నీకు అంటే ఇది కావాలని చెప్తుందండి. ఇంకా పిల్లలకి ఇంకా మనం ఏం తీసుకుంటాం వాళ్ళే తీసేసుకుంటుంటే ఇంక ఇలా డ్రెస్సెస్ అన్నీ చూసిన తర్వాత ఏదైనా ఫుడ్ తిందామో అనుకుంటే వద్దొద్దు ఫుడ్ ఏదైనా చూద్దాం ఇంకా అని చెప్పేసి అంటే ఇంక ఇటు ప్లే ఐటమ్స్ ఏమైనా ఉంటాయి అని తీసుకోవడానికి వచ్చాం ఫంక్షన్లోకి. అక్కడ చూసినవన్నీ కావాలంటే ఇంక ఏం కొంటాం మన, నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. అక్కడ చూసినవన్నీ కావాలంటే ఇంక ఇక్కడ మన ఆస్తులు అమ్ముకొని కొనుక్కోవాలి. అంతంత రేట్లు చెప్తుంటే ఏం కొంటాం, బయట కూడా ఇంత రేట్లు ఉండవు నాకు తెలిసి. దీనికన్నా తక్కువ ప్రైస్లో వస్తాయి, క్వాలిటీ కూడా అలాగే ఉంటుందన్నమాట. మాల్ చుట్టూ తిరిగి అలసిపోయి కాళ్ళ నొప్పులు వస్తే ఇంకా అలా కూర్చొని మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే కొన్ని తినేసామన్నమాట. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమైనా కొనాలనుకుంటే రేట్లు చూసి అమ్మో కొనే వాళ్ళు కూడా కొనరనమాట, అలా ఉన్నాయి. ఇంకా లేక్షర్ మాల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసి ఫుడ్ అయితే తినేసి అలా కూలర్ వేసుకొని చక్కగా టీవీ అయితే చూసేస్తున్నాము. సాయంత్రం 4:30 అయ్యింది. ఇక్కడ చిన్నపిల్లలు అయితే కింద మా గల్లీలో అయితే ఆడుకుంటాం అనమాట. ఇంక అక్కడికైతే వచ్చేసాము ఆడుకుందామని. మేము డైలీ వస్తాం ఇక్కడ ఆడుకోవడానికి. ఇంకా తమ్ముడు వచ్చాడు కాబట్టి తమ్ముడిని తీసుకుని అయితే వచ్చాము. మా ఫ్రెండ్ సంధ్య అనమాట. సిగ్గుపడుతుంది, నాకు అసలు ఎందుకు సిగ్గుపడుతుంది అర్థం కాలేదండి. మీరైనా కామెంట్ సెక్షన్లో చేసి అడగండి అక్క ఎందుకు సిగ్గుపడుతున్నావు అని. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత పార్క్కి వెళ్దాం అనుకుంటే అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. ఇంకా పార్క్ వద్దులే మార్కెట్కి వెళ్దాం చెప్పేసి మళ్ళీ మార్కెట్కి అయితే తిప్పి యూటర్న్ తీసుకుని, ఎందుకంటే టైం అప్పటికి 6:30 అయ్యింది. 6:30కి వెళ్తే పార్క్ ఎప్పుడు వస్తాం మనం, ఈ పిల్లలు ఏమైనా వస్తారా పార్క్కి వెళ్తా రారని చెప్పేసి ఇంకా అక్కడ వదిలేసి మార్కెట్కి అయితే వెళ్ళి ఇంకా కొన్ని మార్కెట్లోకి వెజిటేబుల్స్ అండ్ పువ్వులు అయితే కావాలి చెప్పి తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. దీని నెక్స్ట్ డే అయితే నేను పార్క్ అయితే వెళ్తాం, ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మా ఇంటి పక్కన పార్క్ ఎలా ఉంటుంది ఏంటో అని ఫుల్గా ఉంటుంది అనమాట ఈ వీడియో. ఇంకా మార్కెట్లో వచ్చేసి ఆల్రెడీ ఈ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను. ప్రీవియస్ ఒక 4-5 months అయితే అయ్యిద్ది అనమాట. ఈ టెంపుల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంది అని చెప్పగానే షాక్ అనమాట. నాన్ వెజ్ కూడా అమ్ముతారా గుళ్ళో అని. అదేంటోనండి ఇంకా పెద్దమ్మ కొడుకు అయితే వస్తున్నారనమాట, ఇవో చెప్పుకుంటూ ఇద్దరు. ఇంకా ఈ మార్కెట్ అయితే ఈరోజు తక్కువగా ఉన్న క్రౌడ్ ఎక్కువగా అయితే లేరు. ఇంకా ఇంట్లో పువ్వులు కూడా అయిపోయినాయి. రేపు ఫ్రైడే కదా పూజకి కూడా పువ్వులు అని చెప్పేసి 20 రూపీస్ అయితే మిక్సింగ్ ఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా వీడియోస్ అయితే అద్దరిపోతాయండి. ఇక్కడ నుంచి రేపు వచ్చే వీడియోస్లో కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి అనమాట. ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కానీ మీకు అర్థం కాదు. ఇంకా మార్కెట్ అంతా కంప్లీట్ ఇంటికి వచ్చేప్పటికి 7-8:30 అయ్యింది. సో ఇంటికి దగ్గర మా వార్చాడు మా బుడ్డదాంతో అయితే ఫుల్గా జోష్ ఆడుకుంటున్నారు అనమాట ఇక్కడ. ఓకే బాయ్. సరే ఓకే వెళ్ళిపో పైకి. అక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాం. పైకి అయితే వెళ్ళాము టెర్రస్ పైకి, ఎందుకంటే వాటర్ ట్యాంక్లో వాటర్ ఉన్నాయా లేవా అని చూడడానికి నేను మా తమ్ముడు అయితే వచ్చాము. హైదరాబాద్ నైట్ వ్యూ చూడాలంటే నైట్ పూట అయితే అద్దరిపోయిద్ది. ఇంకా ఇక్కడ చూసేసుకుని కిందకైతే వచ్చేపాటికి ఇంకా ముగ్గురు అయితే బాగా ఆడుకున్నారనమాట. ఇంకా మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట. అమ్మ వాళ్ళతో బయటకు వెళ్ళిన వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ఎవరు స్కిప్ చేయకుండా వీడియోస్ అన్ని చూసేయండి, చూసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరు ఇంకా మా తమ్ముడు అయితే ఫుల్గా జోష్గా ఆడుకున్నారు. టైం అయితే 9 అయ్యింది, ఇంకా ఆడుతున్నారు అనమాట ఇంక పడుకోకుండా. సో ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసుకుని భోజనం అంతా అయిపోయి ఇంకా పని అంతా అయిపోయిందండి. ఇంకా వీడియోలో అంతా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇలాంటి టైంలో అసలు నైట్ టైం వంట చేయాలంటే బాబో మామూలుగా ఉండదండి అసలు. సో ఇంకా ఇలా ఉంటుంది అనమాట. ఇంకా రేపు వచ్చే వీడియోస్ కూడా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్.